ఇవాళ ఫస్ట్ టైం నేను మేక మాంసం వండుతున్నాను. ఇంతకుముందు కైమా వండాను ఒక 2, 3 సార్లు. కానీ మేక మాంసం అయితే ఎప్పుడూ వండలేదు. ఈ వీడియో అయితే బక్రీద్ రోజుదనమాట. వారం అయిపోతుంది రేపొద్దునకి. కుద్బా మాంసం అంట. రోజు మేకపోతులనేసుకొని తీసుకొస్తారు. ఇక్కడ నేను చూపించేది మేక కిడ్నీలు. దాంట్లో నెఫ్రాన్స్ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. నేను మాంసం కడిగి పక్కకు పెట్టేలోపు ఇంకొకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. సో, అది కూడా కడిగేసి దాంట్లో కొద్దిగా నూనె, పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అల్లం ఎంత అంటే ఒక అంగుళం ముక్క అనమాట. అల్లం వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం పేస్ట్ వేసి గ్యాస్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా వాటర్ ఎంత బాగా బయటకొచ్చిందో. మాంసం చాలా బాగా ఉడుకుతది ఇలా అయితే. అది ఉడికేలోపు పక్క పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు వేసి అవి మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని మాంసం ముక్కలు దాంట్లో వేసేసుకోవడమే. చూసారు కదా వాటర్ అంతా పోయి ముక్క ఎంత మెత్తగా అయిందో. తర్వాత దాంట్లో 4 స్పూన్లు కారం వేసుకోవాలి. అక్కడ నేను చిన్న ఐస్ క్రీమ్ స్పూన్‌తో వేసాను. పెద్ద స్పూన్స్‌తో వేస్తే ఎక్కువైపోతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. రుచికి తగ్గట్టు వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత వాటర్ వేసేసి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసాం. మూత పెట్టి 4 విజిల్స్ అయితే రానిచ్చాను. ఆల్రెడీ ముందే ఉడికిపోయింది కాబట్టి చాలా మెత్తగా ఉంది ముక్క అయితే. ఇంకా అంతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవి నేను మార్నింగ్ చేసిన చపాతీలు మసీద్ దగ్గరికని ఇచ్చాను. అవి ఇంకా మిగిలిపోయాయి. సో, ఇప్పుడైతే మావయ్యకి ఫ్రెష్‌గా చేసి పెట్టాను. పొద్దుటివి ఎందుకని చెప్పేసి. చపాతీలు మట్టుకు భలే మెత్తగా వస్తాయి. నేను ఎప్పుడు చేసినా రెసిపీ కావాలితే షేర్ చేస్తాను చెప్పండి. దాంట్లోకి వేడివేడిగా మటన్ కర్రీ వేసి మావయ్యకి ఇచ్చేసాను. ఎలాగో సాటర్డే కాబట్టి నేను కూడా 2 చపాతీలు వేసుకొని బంగాళదుంప కూర పప్పు వేసుకొని తిన్నా. చపాతీ విత్ పప్పు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. బట్ ఇవాళ బంగాళదుంప కూర అయితే మంచి టేస్టీగా కుదిరింది. చపాతీలోకి నాన్ వెజ్జా పప్పా అంటే నేనైతే పప్పే చూస్ చేసుకుంటా. మరి మీరు? నాకైతే అంత ఇష్టం ఆ కాంబినేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.